కుర్చీ తాత గారు అయితే చనిపోయారనమాట. లైక్ చాలా మందికి తెలిసిందే. కుర్చీ మడత పెట్టి ఆ డైలాగ్ తర్వాత ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు. చాలా ఫేమ్ అయిపోయారు. లైక్ మహేష్ బాబు గారు లాంటి వాళ్ళే ఆయన డైలాగ్ తోటి సాంగ్ చేశారు. చాలా వైరల్ అయింది. సో వాళ్ళ గురించి ఇప్పుడు మొత్తం మనం తెలుసుకుందాం. వైజాగ్ సత్య అండ్ బషీర్ మాస్టర్ అయితే మనతో పాటు ఉన్నారు. సార్ సార్ ఎలా జరిగింది? మే 19న సన్ స్ట్రోక్ తగిలింది ఆయనకి. బాడీ మొత్తం డీహైడ్రేట్ అయిపోయింది. కృష్ణకాంత్ పార్కులో పడిపోయినారనమాట. ఆయన పరిస్థితి ఎలా ఉందంటే సముద్రంలో నుండి ఒక చేపను తీసి బీచ్లో పడిస్తుంది, అట్లా కొట్టుకుంటుంది, అట్లా కొట్టుకుంటున్నారు. సో నేను వాటర్ బాటిల్ అన్ని తెచ్చి పట్టి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి చెప్పేసాను. మే 19న ట్యూస్డే. ఇంకా 1 o'clock వరకు ఆయనతోనే ఉన్నాను. మళ్ళీ ఒకవేళ ఆ కంప్లైంట్ వస్తే హాస్పిటల్ అడ్మిట్ చేద్దాం. రికవర్ అయిపోయినారు. ఏం కావాలంటే బటర్ మిల్క్ కావాలన్నారు, తీసుకొచ్చాను, ఇచ్చాను. నాకు రేపు టేబుల్ ఫ్యాన్ కావాలి సత్య, బయట పడుకుంటున్నానంటే అలా తీసుకొస్తా డాడీ, మరి ఈ టైంలో దొరకదు కదా అన్నాను. మళ్ళీ మార్నింగ్ లేచాడు మే 20న స్నానం చేసుకున్నాడు, బట్టలు వేసుకున్నాడు. వాళ్ళ వైఫ్ ఏం వండాలి అని అడిగితే పప్పు కావాలంటే అన్నము పప్పు వండింది, తిన్నాడు. మధ్యాహ్నం లంచ్ అయిపోయింది 12 o'clock. మళ్ళీ 4:45 ఆ టైంలో నాకు మళ్ళీ కొంచెం ఆకలి వేస్తుంది, అన్నం పెట్టింది. అది అన్నం వల్ల పిసుకుతుండగానే ఇంకా బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోయి ఇంకా ఆవిడ చెయ్యిలా పట్టుకొని ఇంకా షివరింగ్ వచ్చేసి చనిపోవడం జరిగింది. నాకే అయితే చాలా నా బాడీలో ఒక మేజర్ పార్ట్ పోయినంత ఫీలింగ్ వస్తుంది అనమాట. మీ బాండ్ ఎలా ఉండేది సార్? మా బాండ్ ఇంకా తండ్రి కొడుకుల బాండ్. ఆయన ఎప్పుడైనా ఏదైనా అన్నా కానీ ఇంకా మేము సరదాగా తీసుకునేవాళ్ళం. ఆయన కృష్ణకాంత్ పార్క్ దగ్గర నాకు కలిసాడు అనమాట. అంటే ఎప్పటి నుంచి పరిచయం సార్? కరోనా టైంలోన. ఆయనది కంచు కంఠం అనమాట. అన్ని విషయాల కోసం గట్టిగా మాట్లాడతారు, ముఖ్యంగా రాజకీయాల కోసం, మన ఇండియన్ హిస్టరీ కావచ్చు, స్పోర్ట్స్ కోసం, వాట్ ఎవర్ అన్నీ ఆయనకు తెలుసు. బిజినెస్ మ్యాగ్నెట్ల కోసం అన్ని చదువుకున్నాడు ఆయన. కాకతీయ యూనివర్సిటీలో ఇంటర్ పాస్ అయ్యాడంట, ఫస్ట్ క్లాస్ 1980లో. ఈయన కంఠం ఒకసారి విన్నా నేను. మా అమ్మ రీల్స్ చేసుకోవడానికి వెళ్తాం, నేను ఉప్పల వాళ్ళు, మా టీం అంతా, బషీర్ మాస్టర్ మేమంతా. ఈయన కంఠం విని నేనే ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. అబ్బాయి ఎంత బాగుంది, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, రాజకీయాలు ఇవ్వండి, మా టీంలో పెట్టుకుంటే బాగుంటుందని మా టీంలో పెట్టుకొని మేము ఎక్కడికి వెళ్తే, ఈవెంట్కి వెళ్తే, షూటింగ్కి వెళ్తే తీసుకెళ్ళడం. తమన్ గారి దగ్గర కూడా నేనే తీసుకెళ్ళాను. ఈ డైలాగ్ పెట్టారు. ఇంకా నభూతో నా భవిష్యత్ అన్నట్టు అయిపోయింది. ఆకాశమే సరిహద్దు అన్నట్టు వెళ్ళిపోయింది మొత్తం ఆయన పేరు. ఆయన డైలాగ్ పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్నారు గుంటూరు కారంలో. మొన్న రీసెంట్గా భగత్ సింగ్ కేసరా, ఉస్తాద్ భగత్ సింగ్లో పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్నారు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి దేవిశ్రీ ప్రసాద్, దానికి తమన్ గారు. సో వీళ్ళు నలుగురు ముందుకు వచ్చి కొంచెం వాళ్ళకి ఆదుకోవాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా వస్తున్నారు మా టీం నుంచి, అందరూ మేమే ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరి మీకు ఆయన చెప్పిన చివరి మాటలు ఏమైనా? నాకు టేబుల్ ఫ్యాన్ కావాలన్నాడండి, అదే లాస్ట్ మాట. టేబుల్ ఫ్యాన్ కావాలన్నాడు, ఒక అరగంట కూర్చో వెళ్ళిపోకప్పుడే మాట్లాడన్నాడు, అదే ఇంకా లాస్ట్. ఆ ముందు రోజు ఒక ప్రేమనగర్ సినిమాలో ఒక రీల్స్ చేసుకున్నాం సరదాగా. అన్ని పాత పాటలు పెట్టమనేవాడు, సీనియర్ ఎన్టీఆర్ పాటలు, ఏఎన్ఆర్ పాటలు, కృష్ణ పాటలు, అవే పెట్టమనేవాడు. సరదాగా డ్యాన్స్లు వేసాడు. మీ అందరూ తెలుసు కదా, అక్కడే ఉంటారు మీరు. బాగా ఎగిరేవాళ్ళం అనమాట. మొన్నే బాగోలేదంటే మొత్తం మా టీం అందరం వచ్చాము. వాళ్ళ ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ ఇచ్చాము, డబ్బులన్నీ చేతిలో పెట్టాము. ఆయనకి మేము ఎప్పుడు మా టీం అందరం కంటి రెప్పలాగా చూసుకుంటాం. మొన్ననే బషీర్ మాస్టర్ నక్షత్ర మీడియాలో ఇంటర్వ్యూ చేసి ఘనంగా సన్మానం కూడా చేశారు బషీర్ మాస్టర్ గారు. ఉప్పుల వాళ్ళు కూడా మన ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వడం జరిగింది. నేను ఎప్పటికప్పుడు రేషన్ వేస్తుంటాను. ఇప్పుడు ఈ కార్యక్రమం స్టార్టింగ్ మొత్తం నేనే అంత టెంట్లు, కుర్చీలు అన్నీ మొత్తం ఏసీ మిషన్, ఫ్రీజర్ అన్ని తెప్పించాను. ఇప్పుడు మళ్ళీ ఒక వ్యాన్ తీసుకొచ్చి పంజాగుట్ట తీసుకెళ్ళి అక్కడ కాగనం చేస్తాను. సో చాలా మంది హెల్ప్ చేశారు. నేను లొకేషన్ పెట్టాను ఎవరికి, మన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్, ఆయన కూడా వచ్చాడు. ఎంత అవుతుంది ఏంటి ఖర్చు అంటే ఒక 20-30 వేలు దాకా కావచ్చు అంటే 20-30 వేలు ఆయన క్యాష్ ఇచ్చి వెళ్ళాడు. అలాగే దివ్యల మాధురి మన బిగ్ బాస్కి వెళ్ళింది కదా, అలాగే ఎమ్మెల్సీ వాళ్ళ హస్బెండ్ శ్రీనివాస్ గారు, వాళ్ళతో మాట్లాడాను ఏదైనా హెల్ప్ చేయండి అని. సత్య ఈ టెంట్లకి, కుర్చీలకి, ఏసీ, ఫ్రీజర్కి, దీనికి ఎంత వద్దు అంతా మేము ఇస్తాం, మేమే చూసుకుంటామని చెప్పి వాళ్ళు సహాయం చేయడం జరిగింది. అలాగే నేను కూడా కొంత 5,000 వరకు ఖర్చు పెట్టాను. ఇప్పుడు ఎవరు లోకల్ పిల్ల కూడా ఒక 1000 రూపాయలు ఇచ్చింది. బషీర్ మాస్టర్ కూడా సహాయం చేస్తా అంటున్నారు. ఆ కార్యక్రమం 11 days కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకుంటా అంటున్నారు. ఉప్పుల వాళ్ళు గోవాలో ఉన్నాడు, ఆయన కూడా వచ్చి నేను కూడా సహాయం చేస్తా అంటున్నాడు. మరి మొత్తం అంతా మా ఇంట్లో అయితే రూపాయి లేదండి. చనిపోయినప్పుడు వాళ్ళ భార్య పిల్లలు చెప్పేశారు, మా ఇంట్లో రూపాయి లేదు, అంతా మీరే చూసుకోండి, ఏం బాధపడకమ్మా, అంతా నా భుజాల మీదకి ఎత్తుకుంటాం, మా టీం అందరం కలిసి చేస్తాం అని చేస్తున్నాం. మేము అన్ని ఏం లోటు లేదు చూడండి. కావాలంటే ఏసీ బాక్స్లో తెచ్చిపెట్టాము, చైర్లు వేసాము, వచ్చిన వాళ్ళు కూర్చోడానికి టెంట్ వేసాము. మళ్ళీ వాళ్ళకి ముస్లిం సంప్రదాయం ప్రకారం వేడి నీళ్ళతో స్నానం చేస్తారట. పెద్ద పెద్ద టబ్బులు తెమ్మన్నారు, తెప్పించాను టబ్స్.
స్నానం అంతా చేసినాక ఇప్పుడు ఒక వ్యాన్ తీసుకెళ్ళి అక్కడ కార్యక్రమాన్ని చేస్తామండి. మరి బషీర్ మాస్టర్ గారు కూడా ఉన్నారు. సో సార్ మీ బంధం ఎలా ఉండేది సార్? ఇక నేనైతే చాలా క్లోజ్ అనమాట బాబాయ్ తోటి. ఇక నాకు వైజాగ్ సత్య గారి ద్వారా పరిచయం అయిండు. మేము ఖమ్మం కానీ ఇంకా ఎక్కడ లోకల్లో కూడా చాలా షూట్స్ చేసినాము. ఆయనకు ఎప్పుడు చెప్తుండేవి అనమాట, ఏదైనా అవసరం ఉంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయి బాబాయ్, లేకపోతే సత్యాకి చెప్పు, నేను వస్తాను నేను అనేటోడిని. అనుకోకుండా ఇది జరిగిందంటే ఇక చాలా తెలుసు కదా మీకు, ఒక మనిషి చూస్తూ చూస్తూ కళ్ళ ముందు పోయిందంటే చాలా బాధ ఉంటుంది అనమాట. ఒక సోషల్ మీడియాలో మాకు ఒక గాడ్ ఫాదర్, ఎప్పుడు బాబాయ్ బాబాయ్ అని తిరిగి రాస్తున్న మనిషి మన ముందు లేదంటే చాలా బాధాకరం. ఆయన ఎంత ఉన్నా లేకపోయినా ఎప్పుడు ధైర్యంగా ఉండే మనిషి. అట్లాంటి మనిషిని చూస్తే మాకు కూడా ధైర్యం ఉండేది. ఇక ఎక్కడ చూసినా కుర్చీ తాత అనే పాట ఉన్నంత వరకు ఆయన ఎప్పుడు బతికే ఉంటాడు. ఇక కుర్చీ మడత పెట్టి సాంగ్ అది ఉండేంత వరకు ఆయన మర్చిపోరు ఎవరిగా. మరి ఫ్యామిలీ వాళ్ళు ఎవరెవరు వచ్చారు ఏంటి కదా? వాళ్ళ ఫ్యామిలీలో ఆయనకి ఇద్దరు కొడుకులు. అయితే ఒక కొడుకు చనిపోయిందంట. ఆల్రెడీ ఒక కొడుకు వస్తున్నాడు, ఇద్దరు బిడ్డలు. పెద్ద బిడ్డ రాలే వస్తుందంట. వాళ్ళు రాగానే ఇక్కడ పంజాగుట్టలో మసీద్లో అక్కడ తీసుకుపోయి దానం చేస్తారు. ఏ టైం వరకు అవుతుంది? 1 గంట జోహర్ నమాజ్ వరకు అయిపోతుంది. మరి ఇంతకు ముందు చూసుకుంటే మనం చాలా ఛానల్స్ ఇంటర్వ్యూస్ తీసుకున్నారు, చాలా ఫేమ్ అయ్యారు. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు మాత్రం ఎవరు కనిపించట్లేదు. దాని గురించి అంటే ఎక్కడైనా సోషల్ మీడియాలో ఏదైనా ఒకటి వైరల్ అయిందంటే ఆ వైరల్ని వాడుకోవడానికే ఉంటారు ఎవరైనా, కానీ ఆ మనిషి చనిపోయిన తర్వాత వచ్చి ఏదైనా చేయటం కానీ ఏదైనా హెల్ప్ చేయడం కానీ ఎవరు ఉండరు. ఇక్కడైనా కాదు ఎక్కడైనా అంతే. కానీ పాపం చాలా పేదవాడు కదా, ఏదో ఆయన నోటి మాట వల్ల, ఒక చిన్న మాట వల్ల, డైలాగ్ వల్ల ఫేమస్ అయ్యిండు. ఆ ఫేమస్ని చాలా మంది కూడా వాడుకున్నారు. వచ్చి ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తే కూడా ఆయన కూడా కొంచెం మంచిగా ఉంటుంది. 11 days ఫంక్షన్ అయితే ఇప్పుడు చేస్తారు కంపల్సరీ. దాంట్లో నా వంతు హెల్ప్ చేస్తా. ఇంకా అందరినీ కూడా సోషల్ మీడియాలో కొంతమందిని అడిగి కొంచెం మంచిగానే చేద్దామని చూస్తాను. అంటే మీతో ఆయనకున్న మెమరీస్ లో ది బెస్ట్ మెమరీ ఏంటంటే ఏం చెప్తారు? ఆయనకు నేను ఒకటే చెప్పెట్టున్నమాట, బాబాయ్ నీ కొడుకు లాంటివాడిని, నీ కొడుకు లాంటివాడిని, నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఎంత కావాలంటే అందరు నీకు హెల్ప్ చేస్తా అని చెప్పి ఒక మాట చెప్పేవాడిని. నాకెందుకు బాబాయ్, నువ్వు మంచిగా ఉంటే చాలు, నేను మంచిగా ఉంటే చాలు అనేటోడు. అది బాగా నచ్చుతుంది నా దగ్గర. ఏమని పిలిచేవారు? బాబాయ్ అనే పిలుస్తాను నేను. బేటా నన్ను అనేటోడు, నేను బాబాయ్ అనేటోడిని. లాస్ట్ రంజాన్ లో కూడా మేము వీడియోలు చేసినాము. నమాజ్ పండుగకి నేను సన్మానం చేసిన, దండేసి. చాలా మంచి మనిషి, ఒక నిండు మనిషి అయితే చనిపోయిండు. ఆయన అంటే ఇక టైం వస్తే ఇక ఎవరికి తప్పదు ఆ టైం. కానీ మరి ఇమ్రాన్ ఖాన్ గారు కూడా వచ్చారు. సో ఆయన ఏం చేశారు? ఇక వచ్చిందంట కొంతమంది, అంటే ఇక ఆర్థిక సాయం కొంతమంది ఒక 30,000 వరకు చేసిన అన్నాడు. ఇంకా కూడా చాలా మంది చేస్తారు. ఇప్పటికైతే ఈ కార్యక్రమానికి సరిపోతే నెక్స్ట్ 11 days ఫంక్షన్ ఉంటుంది, దానికి చూడాలి ఏం చేయాలి అనేది మాట్లాడి చేస్తాం. కుర్చీ తాత చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే సడన్ గా షాక్ అనమాట అందరం. డైలీ తాతతో సరదాగా మాట్లాడుకుంటా, ఆడుకుంటా, పాడుకుంటా ఉంటాం. అలాంటిది ఈరోజు చూసుకుంటే తాత సడన్ గా ఇలా అవడం అందరికి చాలా బాధాకరమైన విషయం. అది పైగా ఏంటంటే ఇంకోటి, నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది అయితే ఉన్నారు, కానీ ఉన్నారే కానీ వాళ్ళు ఆయనకైతే ఇప్పుడు ప్రజెంట్ 3 పిల్లలు అంతే, 2 కూతుళ్ళు 1 కొడుకు. వాళ్ళు కూడా పాపం పేదరిక స్థితిలో ఉన్నారు. కానీ ఏంటంటే ఉంటాయి కదా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ ఫార్మాలిటీస్కి ఏదో కొద్దిగా ఆర్థిక సహాయం అనమాట. అంటే ఎవరెవరైతే ఇంతకుముందు ఆయన వీడియోలు తీసుకున్నారో, అంటే ఆయన అడ్డం పెట్టుకొని వేలు సంపాదించారు, లక్షలు సంపాదించిన ఉండరు. అదేవిధంగా ఇంకా సినిమా ఫీల్డ్లో చూసుకుంటే మహేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన సినిమా పాటల్లో వాడుకోవడం అంటే వాడుకోవడం ఆ డైలాగ్ అనమాట, ఆ కుర్చీ మడత పెట్టనేది. కాబట్టి సినిమా హీరోలు పెద్ద పెద్ద స్టార్లే ఆయన పాట పెట్టుకొని డ్యాన్స్ చేయడం, ఆయన డైలాగ్ వాడడం అయింది. కాబట్టి ఎంతో సహాయం అనమాట. ఎందుకంటే వాళ్ళే పేదరిక స్థితిలో ఉన్నారు, మా అందరిది అదే పరిస్థితులు ఇక్కడ. కాబట్టి ఎంతో కొంత సహాయం చేయాలని కోరుకున్నాం. కానీ తాతకి ఏంటంటే ఇది వరలాగా ఇలా అవ్వడానికి కారణాలు ఒకటి, ఆయనకి 1 year బ్యాకే లోపల హార్ట్లు కానీ, లివర్ స్టోన్స్ మొత్తం పోయిండు ఆయనకి. 1 year బ్యాకే ఫెయిల్ అంత బాడీ అంతా. ఒక ఇన్ని రోజులు ఉన్నారంటే గ్రేటే. మేమేమనుకున్నామంటే సడన్గా బాగానే ఉంటాడులే అనుకున్నాం. చాలాసార్లు ఆయన కళ్ళు తిరిగి పడిపోవడం, లేయడం అయిందంతా. నిన్న సడన్గా పడిపోయిన చూసి వడదెబ్బ అనమాట, హీట్కి, ఆ ఎండ హీట్కి. పైగా తాత ఒక దగ్గర ఆయన తిరుగుతూ ఉంటాడు అట్ట ఇట సరదాగా అట్ట తిరగడం, ఆ ఎండ వడదెబ్బ తగలడం, దానివల్ల పడిపోయాడు ఆయన. అంతే ఇదంతా బాధాకరం. ఎవరో ఒకరు సహాయం చేయండి అంతే, ఇంకేం లేదు. ఎంతో సహాయం చేసి చాలంతే.